24వ అధ్యాయం Matthew's Gospel, chapter 24. నలభై 45, 46, 47 మనం మార్చి చదువుకుంటామండి. Verses 44 to 46, we will read it alternatively. మీరు అనుకున్న గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుకనే మీరు సిద్ధముగా ఉండుడి. Who then is faithful and wise servant, whom he is Lord made ruler over his household, to give them meat in due season. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. Shall make a ruler over all his lords. ప్రభు సహాయం కొరకై ప్రభు వైపు చూస్తామండి. We'll look to the Lord for his help. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, కృపయు కనికరములు సమాధానం కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. నీ దాసునికి నాకు మీరు సహాయం చేయండి. మా ఇరువురి పైన మీ రక్తాన్ని ప్రోక్షించండి, కడగండి, ఖాళీ చేయండి, మీ అభిషేకం దయచేయండి. మీ వాక్యం చుట్టూ మేము చేరి వస్తుండగా మీరు మాతో మాట్లాడి సంధించి కరుణించి కృపదయ చేయమని వందనములు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుండి మత్తయి సువార్త 24వ అధ్యాయం, అందులో కొన్ని వచనాలు మనం చదివాం. We have read from Matthew's Gospel, chapter 24, a few verses we have read. ఈ 24వ అధ్యాయంలో యేసు ప్రభువారు అనేక విషయాలు చెప్పాడు. In this chapter 24, Lord Jesus told many things. ఇక్కడ ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయము మనము 45వ వచనంలో చూసినట్లయితే ఇలా రాయబడి ఉంటాం. In 24th chapter of Matthew, verse 45, we see, యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుట వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు అని రాయబడి ఉంటాం. in verse 45, we see, who then is a faithful and wise servant, whom his Lord hath made ruler over his household, to give them meat in due season. 46లో యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. Verse 46, blessed is that servant whom his Lord when he cometh shall find so doing. 47 చూసినట్లయితే అతడు తన యావదాస్తి మీద వానిని ఉంచును అనే చూస్తున్నాం. In verse 47, we see, verily I say unto you that he shall make him ruler over all his goods. 46వ వచనంలో మనం చూసినట్లయితే In verse 46, if we see, ఇక్కడ దాసుడు ధన్యుడు అనేది కనపడతాం. here we see, blessed is that servant. దాసుడు ధన్యుడు ఎలా కాగలుగుతున్నాడు? So how come this servant is becoming a blessed one? దాసుడు ధన్యుడు కావడానికి ఏంటి అసలు? So what is required for a servant to become a blessed one? దాసుడు అనేవాడు దాసుడుగానే ఉన్నప్పటికీ తను ఎలా ఉన్నాడు అంటే గొప్ప ధన్యుడు కాగలిగాడట. This servant, he is doing his servanthood, but he could become a good blessed one. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అంటాడు, మనుష్య కుమారుడు మీరు అనుకోనని గడియలో వచ్చుచున్నాడు అని. And he is saying that the Son of Man is coming a time which you are unknown. ఈ దాసుడు అనే దాన్ని చూసినట్లయితే, And if we consider this word servant, యేసు ప్రభువారు మన యజమానుడు, and the Lord Jesus is our master, మనందరము దాసులము దాసరాండ్లమై ఉంటున్నాం. and we are all servants to his to that master. ప్రభు ఉద్దేశం ఏంటి అని చూసినట్లయితే, And what is the thought or the purpose of God, if we see, దాసుడు ధన్యుడు కావాలనేది ప్రభు యొక్క ఉద్దేశమై ఉంటాం. and the purpose of the Lord is that servant should become to a state, he should come to a state of being blessed. ఎవరు ధన్యుడు కాగలుగుతున్నాడు? And who is becoming a blessed one? ఈ 45వ వచనం చివరి భాగంలో చూసినట్లయితే, In this 45th verse, last portion, if we see, నమ్మకమైన వాడు, and the faithful one, బుద్ధిమంతుడు, the wise servant, అతడు దాసుడైనప్పటికీ even if he is a servant, ధన్యుడు కాగలుగుతున్నాడు అని లేఖనం సెలవిస్తాం. and the word of God is saying that even if he is a servant, he is becoming a blessed one. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో తాను స్వయంగా ఆయనే చెప్పాడు. When Jesus Christ was on the face of earth physically, he himself told these words. మన యజమానుడైనటువంటి యేసు ప్రభువారు
our master Lord Jesus, మన దాసరైనటువంటి మనం we are his servants. మనం ఎలా ఉండాలి? How we should be? నమ్మకమైన వారముగా ఉండాలి, We should be faithful. అలాగే బుద్ధిమంతులముగా ఉండాలి At the same time, we should be wise. అనే అటువంటిది ప్రభు యొక్క ఉపదేశమై ఉంటాం. That is what the teaching of the Lord Jesus. అయితే చూడండి, ఆది కాండము 39వ అధ్యాయం 17వ వచనములో ఇలాగ రాయబడి ఉంటాం. In Genesis chapter 39 verse 17 we see, ఆది కాండము 39వ అధ్యాయం 17వ వచనం Genesis 39 verse 17. రెండవ భాగంలో చూసినట్లయితే ఇలా రాయబడి ఉంటాం. In second portion if we see, it is written like this. నీవు మన యొద్దకు తెచ్చిన ఆ హెబ్రీ దాసుడు అని రాయబడి ఉంటాం. And here we see, which thou hast brought unto us came, the Hebrew servant. మన యొద్దకు తెచ్చిన ఆ హెబ్రీ దాసుడు. And Hebrew servant which thou hast brought unto us. ఎవరు తీసుకొని వచ్చారు? Who brought? ఇక్కడ ఒక వ్యక్తి పోతీఫర్ అనేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి స్థానంలో ఆ రాజు దగ్గర ఉన్నటువంటి ఆ వ్యక్తి ఈ హెబ్రీ దాసుని తీసుకొని వచ్చాడు. And a Potiphar, he is a very authoritative person at a king, and that person brought this Hebrew servant. యాకోబుకు 12 కుమారులు, And Jacob had 12 sons, ఆ రాహేలు మధ్యలోనే మరణించింది. and Rachel died in the middle. ఆ రాహేలుకి 20 కుమారులు ఉన్నారు. And to that Rachel 2 sons were born. రాహేలు పెద్ద కుమారుడు యోసేపు, And the elder son of Rachel was చిన్న Joseph, కుమారుడు బెన్యామీను. and the younger one is Benjamin. ఆ యోసేపు మీద మిగతా తల్లుల కుమారులందరూ కూడా పగబెట్టినట్టుగా, మరింత పగబెట్టినట్టుగా, మరీ పగబెట్టినట్టుగా చూస్తాం. And we see all the other sons of other mothers, and they had jealousy, more jealous about this Joseph. We see. యాకోబు యోసేపును బాగా ప్రేమిస్తా ఉన్నాడు. And this Jacob, he loved Joseph very much. ఒరే, వీడు పుట్టినప్పటి నుండి మన మీద మన తండ్రి ప్రేమ తగ్గిపోయింది అని అటువంటి ఒక అసూయ వచ్చేసింది. And we see all the other brothers, they had this jealousy in them. Since this son is born, our father started loving him more and started loving us less. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే In the word of God, if we see, యాకోబు తన కుమారుల దగ్గరికి తన కుమారుడైనటువంటి యోసేపును అన్నలు ఎలా ఉన్నారో చూసి రమ్మని పంపించాడు. and the Jacob, he has sent his son Joseph to see the well-being of his brethren. వారు అతన్ని చూస్తేనే ఆగ్రహత పడుతున్నారు. As soon as they saw Joseph, they became angry. ఆగ్రహం మాత్రమే కాదు, చంపేసేయాలనే ఆలోచన కలిగి ఉన్నారు. And not only having that wrath, but they came to a state to kill that person. సరే, తీసుకుని వెళ్లి గుంటలు వేశారు. And they took him and they have thrown him into a pit. ఇస్మాయిలులకు అమ్మి వేశారు. And they have sold him to Ishmaelites. ఇస్మాయిలు దాసునుగా వారు కూడా అమ్మేశారు. And these Ishmaelites also, they sold him as a servant. ఆ పోతీఫరు కొన్నాడు, సంతలో యోసేపు నిలబెట్టారు. And in the market, they placed Joseph. ఆ దినాల్లో చూస్తే బానిసలను దాసులను కొనటానికి ఈ దినాల్లో కూడా ఎద్దులు సరిగా లేవులేండి, అంత యంత్రాలు వచ్చేసినాయి. వ్యవసాయం చేసే రైతులు ఎద్దులను ఎలాగా సంతలో కొంటారో అలాగా బానిసలను దాసులను కొనేవారు. And in olden days, we used to see in the marketplace, they used to buy these bulls for their cultivation. Similarly, in olden days, they used to buy the servants and slaves. ఈ దినాల్లో కూడా పనివారు ఉన్నారు. And nowadays also we see servants. వారు టైం ప్రకారంగా వస్తారు, టైం ప్రకారంగా వెళ్ళిపోతారు. They come on time and they go on time. దాసుడు ఎప్పుడు ఆ ఇంటిలో ఉండాల్సిందే. And the servant should remain in that house always. అయితే దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. But we see the Lord was with Joseph. సంతలో నుండి యోసేపును కొనుక్కొని తన యజమానుడు తన ఇంటికి తీసుకొని వచ్చాడు. And his master, he purchased him and took him from that marketplace to his house. 39:2 ఇలాగ రాయబడి ఉంటాం. In Genesis 39 verse 2 we see, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు అని రాయబడి ఉంటాం. and here we see the Lord was with Joseph and he was prosperous man. ప్రియులారా, దేవుడు మనకు తోడై ఉంటే వర్ధిల్లటానికి
దేవుడే తన ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తా ఉంటాడు. And if the Lord is with us, he will pour out his blessing, then we will be prosperous. ఇక్కడ చూస్తే 3వ వచనంలో In చూసినట్లయితే verse 3, if we see, యెహోవా అతనికి తోడై ఉండెనని అతడు చేసినదంతా అతని చేతిలో యెహోవా సఫలం చేసినని అతని యజమానుడు చూసినప్పుడు అని రాయబడి ఉంటాం. third verse, and his master saw that the Lord was with him, and that the Lord made all that he did to prosper in his hand. ఓ ఇతడు నాకు పరిచర్య చేస్తే బాగుంటానే నిర్ణయానికి వచ్చాడు. And he come to a conclusion that this servant, if he does things in my house, it will be good for me. అయితే అతనికి పరిచర్య చేస్తున్నాడు. And he is ministering to him, నమ్మకంగా పరిచర్య చేసిన కారణం చేత and faithfully he served his master. తర్వాత మరొక స్థానానికి వెళ్ళిపోయాడు. So then he went on to the next stage. 4 మధ్య భాగంలో మరి అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతని నియమించాడు అని చూస్తుంటున్నాం. And in the middle portion of verse 4, we see he made him overseer over his house. అంత మాత్రమే కాదు, Not only that, 5లో in చూసినట్లయితే verse 5 we see అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన అంతటి మీద అంతస్తు పెరిగిపోతున్నట్లుగా చూస్తాం. here we see his status is increasing. యోసేపు ఎక్కడ పాదం పెడితే అక్కడ దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. Wherever Joseph was stepping, and that place was being prospered. దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే In the holy word of God, if you see, యోసేపు పొలము వెళ్తే పొలం ఆశీర్వదించబడుతుంది. if the Joseph goes to a field, it was blessed. ఇంటిలో ఉంటే ఇల్లు If ఆశీర్వదించబడతాం. he remains in a house, that house was blessed. ఇదంతా కూడా తన యజమానుడు చూశాడు. And all these things, his master was seeing this. దేవుని వాక్యంలో చూసినట్లయితే In the word of God, if you see, ఇక్కడ 5వ వచనంలో verse 5 we see, అతడు తన ఇంటి మీదను తన కలిగిన అంతటి మీదను విచారణకర్తగా నియమించను అని చూస్తున్నాం. and he had made him overseer in his house and over all he had. యోసేపు ఎక్కడ ఉన్నాడండి? Where is Joseph now? పోతీఫర్ యొక్క ఇంటి మీద ఉన్నట్లుగా చూస్తుంటాం. Now we see this Joseph is as an overseer in the house of ఇంటి Potiphar. మీద అంటే ఇంటికి వారికి కలిగిన సమస్తం మీద ఒక అధికారిగా ఉన్నట్లుగా కనబడతా ఉంది. He is over the house of Potiphar means he is as an authoritative person on all the things of the Potiphar's house. ఇంటి మీద ఎప్పుడైతే యోసేపు ఉన్నాడో, When this Joseph is over the house of Potiphar, దేవుడు ఎప్పుడైతే యోసేపును వర్ధిల్ల చేశాడో, when Lord blessed, prospered this Joseph, జోసెఫ్ను ఎప్పుడైతే దేవుడు పై విచారణకర్తగా చేశాడో, when Lord made the Joseph as a overseer over his house. ఇప్పుడు రెండవదిగా చూస్తాం. Secondly, let us see 7వ వచనం. verse 7. రెండవదిగా మనం చూసేది 39:7లో ఇలాగ రాయబడి ఉంటాం. In 37th chapter, verse 7, 39:7. ఆట తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి అని రాయబడి ఉంటాం. And here we see his master's wife cast her eyes upon Joseph. ఆత్మీయ జీవితంలో In a spiritual life, ఆత్మీయంగా కట్టబడతా ఉంటే, and when we are being built up as spiritually, ఆత్మీయ సంఘం పెరుగుతా ఉంటే, when the spiritual house of God is growing, ఆత్మీయ జీవితంలో వర్ధిల్లుతా ఉంటే, when we are spiritually growing up, ఎవరు అపవాది అనేవాడు ఒక కన్ను వేసి చూస్తా ఉంటే, and the Satan, he will have an evil eye on us. దేవుని వాక్యంలో చూసినట్లయితే In the word of God, if you see, యోసేపు మీద కన్ను వేసి అని కనబడతా ఉంటుంది. here we see the master's wife cast her eye upon Joseph. అలాగే పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం 2వ భాగంలో ఇలాగ రాయబడి ఉంటాం. In 2 Peter chapter 2 verse 14, if you see there, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, in 2 Peter chapter 2 verse 14, ఆ మధ్య భాగంలో మనం చూసినట్లయితే in the middle portion, if you see, పాపము మానలేని కన్నులు అని రాయబడి ఉంటా ఉంది. and we see eyes that cannot withheld doing evil things. కొందరి కన్నులు పాపంతో నిండి ఉంటాయి. And some people have this evil eye, వాళ్ళు ఏది చూసారో దాన్ని ఆశిస్తా ఉంటారు. and whatever they see, they want to have it. ఆకాను చూశాడు, ఆశించాడు అనేది దేవుని వాక్యంలో చూస్తాం. And we see in the word of God that Achan, he saw and he lusted after that. అదొక రకమైనటువంటి పాపం. And that is one kind of sin. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే So dearly beloved, if you see in the word of God, కీర్తనకారుడు అంటాడు, and the psalmist is saying, 118:18లో ఇలా రాయబడి ఉంటా ఉంది. Psalm 119 verse 18, it is written, అయ్యా, నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైనటువంటి విషయాలు ఉన్నాయి, నా కళ్ళు తెరువు నాయనా, నా కన్నులు తెరవమని అంటున్నాడు. and the psalmist is saying, there are wonderful things in thy
in thy law, so open thou my eyes that I may see the wonderful things. ఆత్మీయమైనటువంటి జీవితంలో So in the spiritual life, కన్నులు తెరవబడాలి. so eyes must be opened. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:17 చూసినట్లయితే In Ephesians 1:17 we see, అది మనోనేత్రములు తెరవబడుట అని రాయబడి ఉంటాం. and the heart's eyes must be open. మానవుడికి 2 రకాల నేత్రాలు ఉంటున్నాయి, And man is having two kinds of 2 eyes. రకాల కన్నులు ఉంటున్నాయి. Two kinds of eyes he's having. ఒకటి శరీర సంబంధమైనది, And one is a physical fleshly మరొకటి eye. ఆత్మ సంబంధమైనటువంటిది కనబడతా ఉంది. And secondly, that is a spiritual eye. నా మనోనేత్రములు వెలిగింపబడి అని ఎఫెసీ 1:17 చూస్తున్నాం మనం. In Ephesians 1:17 we see that he has opened the eyes of mine understanding. మనోనేత్రములు వెలిగించబడకపోతే So if our eyes of our heart, if they are not open, వారి కంటిలో పాపం ఉంటుంది. and there will be sin in their eyes. ఆ కంటిలో 1 రోజు 2 రోజులు కాదు, Not for 1 day or 2 days. ఓ పాపము మానలేని కన్నులు అని చక్కగా రాయబడి ఉంటా ఉంది. And we see the eyes which sees not doing sin. ఆ కన్నులకు ఎప్పుడు పాపం చేయాలని ఇష్టం ఉంటదట. And such eyes always desire to commit sin. ఆ పాపం కన్నులు ఎక్కడ పాపం ఉంటే అక్కడ చూస్తాయంట. And those eyes always look towards the place where sin is there. పాపము చేయని వారిని కూడా పడగొట్టాలని చూస్తాయంట. And those eyes cast down a person who never sinned. యోసేపు జీవితంలో పాపం అంటే పారిపోయేవాడు. And Joseph in his life, when he sees a sin, he started fleeing from that. యోసేపు పోతిఫరు ఇంటి మీద ఉన్నాడు. And Joseph is upon the house of this ఆదికాండం Potiphar. 39:7 ప్రకారం యోసేపు మీద ఫరో భార్య యొక్క ఆయన యోసేపు మీద కన్ను వేసినట్లుగా చూస్తున్నాం. In Genesis 39:7, according to this, we see now the eyes of Potiphar's wife are upon Joseph. ఏం కారణం ఏంటి? What is the reason? వాడు అపవాది అనేటువంటి వాడు. The evil one, the devil. ఓ బలవంతుడైనటువంటి సాంసన్ను పడగొట్టేశాడు. And he casted the mighty Samson upon the ground. ఓ నా హృదయానుసారుడ దేవుడు చెప్పగలిగినటువంటి దావీదును పడగొట్టేశాడు. And he casted David, he made him to fall down. David
वीडियोस बनाने हैं, फिल्मोरा है ना।